ఆంధ్ర మరియు తెలంగాణ స్టేట్స్‌లో మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి నీట్ 2026 కౌన్సెలింగ్ కోసం కంప్లీట్ అయిపోయాయి. మనకి ఎన్టీఆర్‌ఈహెచ్ఎస్ అవనండి, కేఎన్ఆర్‌ఈహెచ్ఎస్ వెబ్‌సైట్‌లో అవనండి, ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు అన్ని రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి. సో, ఒకసారి క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? దట్ ఈస్ ద ప్రొవిజనల్ ఎలిజిబిలిటీ లిస్ట్. ఈ ప్రొవిజనల్ ఎలిజిబిలిటీ లిస్ట్‌లోని మీ పేరొచ్చిందంటే మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ ఆర్ చాయిస్ ఫిల్లింగ్‌కి ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఆర్ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో త్వరగానే 2, 3 రోజుల్లో వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ అసలు ఎలా పెట్టుకోవాలి? ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఎలా మీ సీట్ వచ్చే ఛాన్సెస్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల చాయిస్ ఫిల్లింగ్‌లోని మీ సీట్‌ని మీరు వస్తూ కూడా కోల్పోవచ్చు. అవన్నీ ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ us బిగిన్ ద సెషన్ అన్న వితౌట్ ఎనీ డిలే. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఈ సెషన్‌లోని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా క్యూరేట్ చేసుకోవాలి, అండ్ 2, 3 రోజుల్లో ఇచ్చిన ఈ వెబ్ ఆప్షన్స్‌కి ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలో చెప్పేసేయబోతున్నాను. పదండి నాన్న స్టార్ట్ చేద్దాం. సో నాన్న అన్నిటికన్నా ఫస్ట్ విషయం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఎంబీసాట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతున్నది ఆన్ అక్టోబర్. సో మీలో ఎవరైనా రిజిస్టర్ చేసుకోలేదంటే త్వరగా రిజిస్టర్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది మీరు ఇచ్చారంటే మీరు ఒక ఆల్ ఇండియా లెవెల్లో కాంపీట్ చేస్తారు, ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. అది కాకుండా బోల్డ్ అని స్కాలర్షిప్స్ ఇంకా రివార్డ్స్ కూడా ఉంటాయి. సో మిస్ అవ్వకండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 2 నుంచి 11th అక్టోబర్ వరకు ఈ పర్టికులర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే పదండి స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రొవిజనల్ ఎలిజిబిలిటీ లిస్టు ఇంకా అలాట్మెంట్ లిస్ట్కి మధ్యన డిఫరెన్స్. చూడండి, ఎలిజిబిలిటీ లిస్ట్లోని మీ పేరు రావడం అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని అప్రూవ్ అయిపోయి అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ ఆర్ వెబ్ ఆప్షన్స్. అదే మనకి అలాట్మెంట్ లిస్ట్లో మీ పేరు వచ్చిందంటే దట్ మీన్స్ మీకు ఒక సీట్ అలాట్ అవ్వడం జరిగింది అండ్ మీరు వెళ్ళి కాలేజ్లోని రిపోర్ట్ చేయాలని అర్థం. ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైతే యాక్చువల్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోబోతున్నారో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఓకే సీట్ మేట్రిక్స్. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 2-3 డేస్ లోపు మీరు ఈ పర్టికులర్ ఎన్టీఆర్హెచ్ఎస్ మరియు కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూనే ఉంటే మాత్రం గ్యారంటీగా మీకు సీట్ మెట్రిక్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ సీట్ మెట్రిక్స్ డౌన్లోడ్ చేసుకొని ఏ కాలేజీల్లోని మీ పర్టికులర్ కేటగిరీకి, మీది ఓసీ అవ్వచ్చు, ఓసీ మేల్, ఓసీ ఫీమేల్ అవ్వచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, మీది ఏ కేటగిరీ అవనండి, బీసీఏ నుంచి బీసీఈ వరకు ఈడబ్ల్యూఎస్ అవ్వనండి, అన్ని కేటగిరీస్కి సీట్ మెట్రిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పర్టికులర్ కాలేజ్లో మీ కేటగిరీ ఎన్ని సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతున్నది అనేది. సో ఈ పర్టికులర్ సీట్ మెట్రిక్స్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే ఏ కాలేజ్లో మీకు అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో దాన్ని టాప్లో పెట్టుకుంటూ డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తారు. ఇది అన్నిటికన్నా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజీలు టాప్లో పెట్టుకుంటారు, అది కాకుండా ప్రైవేట్ కాలేజ్ని బాటంలో పెట్టుకుంటారు. ఇది ఎలాగో మనందరికీ తెలిసిందే, నేను మీకు చెప్పక్కర్లేదు. మూడో ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రీజన్. ఇప్పుడు ఇది ఆంధ్ర స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఏయూ రీజన్ ఇంక ఎస్వీ రీజన్ స్టూడెంట్స్ కోసం. ఏయూ రీజన్ స్టూడెంట్స్ ఏయూ రీజన్లో ఉన్న కాలేజెస్ని టాప్లోని, దాని తర్వాత ఎస్వియూ రీజన్లో ఉన్న కాలేజెస్ని పెట్టుకుంటారు. అలాగే సేమ్ మనకి ఎస్వియూ రీజన్ స్టూడెంట్స్ ఎస్వియూ రీజన్లో ఉన్న కాలేజెస్ని టాప్లోని, ఏయూ రీజన్ని కిందన పెట్టుకుంటారు. ఇక్కడికి అక్కడ మీరు నాన్ లోకల్ అయినా కూడాను యూ విల్ బి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 15% మీకు ఉంటుంది సీట్స్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. సో అందుకే మీరు ఎప్పుడైతే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో ఇది మీరు చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారు. దట్ మీరు ఈ లిస్ట్ అనేది ఏదైతే క్రియేట్ చేస్తున్నారో నేను చెప్పిన ఈ 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ సీట్ మెట్రిక్స్, రెండోది గవర్నమెంటా ప్రైవేటా, మూడోది మీ రీజియన్ అనేది ఏమిటో. ఓకే, ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్కి ఇది ఎలా చేంజ్ అవబోతుంది అంటే ఏమీ లేదు, మీ అందరూ ఓయూ రీజియన్ కింద వస్తారు కాబట్టి మీరు జస్ట్ సీట్ మెట్రిక్స్ ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ కింద ఉన్నదో అది మాత్రం చూసుకుంటే చాలు. ఇప్పుడు ఇది ఎలా చేస్తారో ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి. లెటస్ సే నాన్న, నేను ఒక వెబ్ ఆప్షన్ది ఒక లిస్ట్ చూపిస్తున్నాను. ఒక పర్టికులర్ స్టూడెంట్ ఉన్నాడు రాహుల్ అనేసి, తనకి నీట్లో 25,000 ర్యాంక్ వచ్చింది, కేటగిరీ ఓసీ, లోకల్ ఏరియాలో ఏ రీజన్లో ఉన్నాడు. ఓకే, అండ్ మనకి ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు తను ఏం చేస్తాడంటే ఏయూ రీజన్ కాబట్టి అన్నిటికన్నా టాప్లోని మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్లోని తనకి 30 సీట్స్ ఉన్నాయి. ఓకే, నాట్ బికాస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ కాలేజ్, కానీ ఆ కాలేజ్లో ఒక ఓసీ క్యాండిడేట్కి అన్నిటికన్నా ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి తనది టాప్లో పెట్టుకున్నాడు. అలాగే డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాడు, 30, 25, 20, 15, 20 ఇలాగా మనకి వెళ్తాం. ఇప్పుడు మనకి ప్రైవేట్ కాలేజ్లో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కానీ తర్వాతకి వెళ్ళింది. రీజన్ బీయింగ్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్లు అన్ని పెట్టుకున్న తర్వాత ప్రైవేట్ కాలేజ్కి వెళ్తారు.
ఇప్పుడు దీని తర్వాత మీకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు. దట్ నేను ఆ కాలేజ్ చాలా దూరంగా ఉందా, దగ్గరగా ఉందా, నేను హాస్టల్ ఫెసిలిటీ అవైల్ చేసుకోవాలా లేదా, లేదంటే కమ్యూట్ చేయాలా, ఇవన్నీ మీకు ఓన్ ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు. మీ డ్రీమ్ కాలేజ్ ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు. దాన్ని నేను వద్దన్ను. మీరు అనొచ్చు, సార్ నాకు నచ్చిన కాలేజ్ నేను టాప్లో పెట్టుకోవచ్చా, నాకు ఆ కాలేజే ఇష్టం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సీట్ మేట్రిక్స్, పెట్టుకోవచ్చు నాన్న. కానీ ఇక్కడ ఒకే ఒక్క విషయం వస్తుంది, దట్ యు ఆర్ టేకింగ్ దట్ రిస్క్ యువర్ సెల్ఫ్. ఇంకేమీ లేదు. ఎందుకంటే మీకు ఇష్టం ఉన్న కాలేజ్లోనే సీట్ రావాలని ఎప్పుడూ రూల్ లేదు. ఓకే, ఎప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సీట్ మేట్రిక్స్ బట్టే సీట్ అనేది మనకి అలాట్ అవుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్ అస్సలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సీట్ మేట్రిక్స్ చూసుకుంటారు, గవర్నమెంట్, దాని తర్వాత ప్రైవేటు, దాని తర్వాత డీమ్డ్ పెడతారు. ఏయూ రీజన్ వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఏయూ రీజన్ తర్వాత స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ సజా సిద్ధార్థ, దాని తర్వాత ఎస్వియూ పెట్టుకోవచ్చు. అదే ఓయూ రీజన్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే నార్మల్గానే ఉంటుంది. దాని తర్వాత ఇటుపక్క నేను వచ్చేస్తున్నాను కీ పాయింట్స్. ఓకే, అన్ని కావాలంటే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక డౌట్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవాలి లేదంటే అన్ని పెట్టుకోవచ్చు అంటే, ఉన్న ఆప్షన్స్ అన్ని పెట్టేసుకోవచ్చు. మీకు ఎన్ని కాలేజీలు అక్కడ ఇస్తున్నాడో అన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎంబీబీఎస్ బీడీఎస్కి కంబైన్డ్గా జరుగుతుంది కాబట్టి బీడీఎస్ కాలేజీలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అలాంటప్పుడు సేమ్ ఇదే ఫ్లో మీరు బీడీఎస్కి కూడా ఫాలో అవుతారు. మన నంబర్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎలాగో బీడీఎస్కి తక్కువ, ఆంధ్రాలో 2, తెలంగాణలో ఒకటే ఉన్నది. సో అది ఎప్పుడు టాప్లో ఉంటుంది. దాని తర్వాత ఉన్న ప్రైవేట్ కాలేజ్లో మీ సీట్ మేట్రిక్స్ ఎక్కడైతే ఎక్కువ ఉందో, అంటే మీకు ఎక్కువ సీట్లు ఉన్నాయో అది టాప్లో పెట్టుకుంటారు. దాని తర్వాత స్ట్రిక్ట్గా పెట్టుకోండి. గవర్నమెంట్ కాలేజీలు చూసుకోండి, అన్ని చెక్ చేసుకోండి. లాక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది లాస్ట్లో వెళ్ళి, అది లాక్ చేసుకునే ముందు మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి లాక్ చేసిన తర్వాత ఇంక చేంజ్ అవ్వదు. సో అదొకటి జాగ్రత్తగా చూసుకుంటారు. లాస్ట్ అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వగానే వెంటనే వెళ్ళి ఫిల్ చేయడం మొదలెట్టేయాలి. అండ్ మీరు ఇప్పటి నుంచే కుదిరితే కాలేజెస్ యొక్క ఓకే ఏదైతే యాక్చువల్గా లిస్ట్ ఉన్నదో సహకరించుకొని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉండగా చాలా చాలా మంచిది. సో నేనంటాను ఒక 2-3 days ఆగండి. మీకు ఒక సీట్ మేట్రిక్స్ ఇస్తాడు కాలేజెస్ది, దాని తగ్గట్టు మీరే ఒక సీట్ మేట్రిక్స్ది లిస్ట్ క్రియేట్ చేసేసుకొని యూ కెన్ డూ ఇట్. నేను మీకు కావాలంటే ఒక శాంపుల్ ఫామ్ ఇచ్చేస్తాను, ఏదైతే పీడిఎఫ్ ఫామ్లో ఇస్తాను, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ సీట్ మేట్రిక్స్తో సంబంధించిన అంటే సీట్స్ని బట్టి మీ కాలేజ్ది ప్రియారిటీ లిస్ట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో కిందన మీకు కాలేజ్ లిస్ట్ ఆర్ ప్రియారిటీ లిస్ట్ ఏదైనా కమెంట్ చేయండి. అండ్ నేను మీకు ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ అయితే పెట్టేస్తాను, చూసుకోండి, లేదంటే మీ కమెంట్స్లోనే ఇస్తాను. ఓకేనా? సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. ఇదే నేను మీ అందరికీ ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనకి సీట్ అలాట్మెంట్లోని. ఇది మీరు ఎంత బాగా పెట్టుకున్నారో అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు సీట్ అలాట్ అవడానికి. కొన్ని స్టూడెంట్స్ సీట్ మెట్రిక్స్ని బాగా యూటిలైజ్ చేసుకొని సీట్స్ పెట్టుకోవడం వల్ల రాలేని సీట్ కూడా వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ నాన్న, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.